శివపార్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్ అవుతున్నారు వంశీ గారికి. నేనున్నానన్న భరోసా ఇస్తున్నారు. మరొక వైపు ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందంట. చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయట. నేల మీదే పడుకోమంటున్నారట. బాత్రూములు కూడా లేవట. బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయట. గంజాయి బ్యాచ్లు ఉన్నాయట. వాళ్ళ ప్రాణానికి హాని ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నారు. అయినా సరే కనికరించట్లేదు అని. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్ళి ఆయనకు భరోసా ఇచ్చారు అంటే రెట్టింపు ఉత్సాహంతో జనసేన శ్రేణులన్నీ కూడా కథన రంగంలోకి దూకుతాయి. కూటమి చేసే అరాచకాలు అన్యాయాలు చాలా ఉన్నాయట. అవన్నీ కూడా ఎండగడతారట. కూటమి చేసి అరాచకాలను ఎండగడతారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా పాపం ఆయనకి ఆ దుస్థితి వచ్చింది. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లు చదివి 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 అసెంబ్లీలో మాట్లాడి నోరు బారేసుకొని ఈరోజు ఏదో అత్యుత్సాహానికి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసి వీళ్ళని కిడ్నాప్ చేసి చివరికి కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఆయనకి భరోసా ఇస్తారు? చేసావు కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది, చాలా మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నాకు ఆల్రెడీ 33 కేసులు ఉన్నాయి, నీకు ఒకటే కదా, ఒక కేసే కదా, ఊచుకో అని చెప్పడానికి వెళ్తారా? లేకపోతే వంశీ గారి డ్రామాని, వంశీ గారి ఒక అరెస్ట్ ని అదొక సింపతి డ్రామాగా గెయిన్ చేసుకోవాలి ప్రజల్లో అని చెప్పి దాని గురించి చిలవలు పొలవలుగా పుంఖాను పుంఖాలుగా దాన్ని వండి వార్చి జనాలు ఎత్తిన బలవంతంగా సింపతి డ్రామా కోసం రుద్దడానికి ఏమన్నా ప్రణాళిక వ్యూహం రచించడానికి వెళ్తున్నారో తెలియదు. నిజంగా వంశీ గారికి ఈరోజు ఆ దుస్థితి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఆయన ఆయన ఇచ్చే బిస్కెట్లు కాసిపడి నోరు బారేసుకున్నారు గతంలో. ఎక్కడైతే పుట్టి అంటే రాజకీయంగా భవిష్యత్తు ప్రారంభమైందో, ఎవరైనా అండి ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు ఒక రాజకీయాల్లో ఒక హుందాతనాన్ని, ఒక నేచర్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. అలాంటి విలువలను మాత్రం విస్మయించింది గత 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన డైరెక్షన్ లో పనిచేయడం వల్ల. అంటే అసలు ఒక పరిపాలన అంటే అసలు అదేదో ఒక అద్భుతమైన పవర్ లాగా రాగానే ప్రతిపక్షాలని మీద కక్ష సాధించేలాగా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించేలాగా వాళ్ళు ఒక శత్రువులుగా ట్రీట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన విద్య ఇది. ఇంతకుముందు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఇంత రాష్ట్రంలో చాలా మంది అధికారంలోకి వచ్చారు, చాలా జరిగాయి, చాలా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉందో చూస్తున్నాము. రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రతిపక్షాల్లో కూడా సంప్రదించిన పరిస్థితుల్లో కూడా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి, హుందాతనాన్ని వ్యవహరిస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఆయన ఏ రకంగా విలువ ఇచ్చేవాళ్ళో, వాళ్ళ మాటకి ఏ విధంగా విలువ ఇచ్చేవాళ్ళో, వాళ్ళకి ఎలాంటి అంటే కాదండి, హోదాని ఒక గౌరవాన్ని వైఎస్ఆర్సీపీ కల్పించారు. వచ్చిన తర్వాత విలువలు పోయినాయనా మీ ఉద్దేశం? ఇంకా అసలు ఇంతకుముందు పూర్తి విలువలు విలువలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని ఒక పీక్స్ కి తీసుకెళ్ళింది. అదొక శత్రువుల్లాగా ట్రీట్ చేయడం, ప్రతిపక్షాలని ఒక శత్రువుల్లాగా ట్రీట్ చేయడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ కల్చర్ వచ్చింది అనడంలో మాత్రం ఎటువంటి అతిశయోక్తి లేదు. హ్మ్. ఖచ్చితంగా అలాంటి నేచర్ ని ఆయనే అలవాటు చేశారు చాలా మందికి, ఈవెన్ కార్యకర్తలు కూడా. ఇది పాలిటిక్స్, వాళ్ళు ఇప్పుడు పాలిటిక్స్ ని వ్యక్తిగత జీవితాల్లోకి చొప్పించి వాళ్ళు ఒక శత్రువులుగా ట్రీట్ చేసి